ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొట్టమొదటి నామం యొక్క అర్థాన్ని కిందటి ప్రవచనంలో మనం చెప్పుకున్నాం. విశ్వం అంటే సర్వత్రా పూర్ణుడు, అన్ని విధముల పూర్ణతను కలిగి ఉన్నటువంటి వాడు సాక్షాత్తు విష్ణుమూర్తి. అందువల్ల విశ్వశబ్దం ఏం చెప్తుందంటే సర్వత్రా పూర్ణుడు భగవానుడు అని చెప్పింది. ఇప్పుడు రెండవ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఓం విష్ణవే నమః. విష్ణు, విష్ణు శబ్దానికి అర్థం ఏమిటి? విశతీతి విష్ణు అని వ్యుత్పత్తి. అంటే విశతి ప్రవేశించువాడు, విశతీతి విష్ణు. చర అచరమైనటువంటి ఈ ప్రపంచమంతా కూడా అంటే చిదచిదాత్మకంపైనటువంటి తన విభూతినంతా కూడా ప్రవేశించి ఉండేటువంటి వాడు. భగవంతుడికి ఈ చరాచరమైనటువంటి జగత్తంతా కూడా సొత్తు, దాన్నే విభూతి అని అంటారు. తన విభూతి అని చెప్పబడేటువంటి ఈ చేతన అచేతనములన్నిటి యందు కూడా అంతఃప్రవేశమును చేసి ఉండుట అనే విశేషణాన్ని ఈ విష్ణు అనేటువంటి రెండవ నామం మనకి తెలియజేస్తూ ఉంది. దీనికి ఏమిటి ప్రమాణము అంటే తైత్తీరీయ నారాయణంలో ఉపనిషత్తు ఒక మాట చెప్తుంది. వివేశభూతాని చరాచరాని. భగవంతుడైనటువంటి ఆ విష్ణుమూర్తి చర అచరాని భూతాని వివేశ అంటే చరచరాత్మకంపైనటువంటి భూతములన్నింటిలోనూ కూడా తాను ప్రవేశించెను అని తైత్తీరీయ నారాయణలో ఉండేటువంటి ఈ వివేశభూతాని చరాచరాని అనేటువంటి వాక్యం మనకి తెలియజేస్తుంది. ఆ వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుని విష్ణు శబ్దానికి అంతటా వ్యాపించి ఉండేవాడు. అంతటా అంటే ఎక్కడ? చేతన అచేతనములన్నింటిలోనూ తాను ప్రవేశించి ఉంటాడు. అంతేకాకుండా మనకి తైత్తీరి ఆనందవల్లి అనేటువంటి ఉపనిషత్తు కూడా ఒక వాక్యం చెప్పింది. తదేవానుప్రావిశత్ అంటే తాని యందు తానే అనుప్రవేశము కావించే. తదేవ అనుప్రావిశత్ చరచరాత్మకమైనటువంటి చేతనాచేతనం అన్నింటిలోనూ కూడా తానే అనుప్రవేశం చేశాడు. ఒకడు ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు మనం పుడుతున్నాం, మన శరీరంలోకి జీవుడు రావడానికి తనంతట తాను స్వతంత్రంగా వచ్చేలేదు. భగవంతుడు ఈ జీవుణ్ణి ఈ శరీరంలోకి ప్రవేశపెట్టాలి. అదేవిధంగానే ప్రతి ఒక్కరి శరీరంలోనికి జీవుణ్ణి భగవంతుడు ప్రవేశపెడితే అప్పుడు ఆ జీవుడు ప్రతి ఒక్క శరీరంలోనికి ప్రవేశిస్తాడు. అది దేవతా శరీరం కావచ్చు, మనుష్య శరీరం కావచ్చు, లేకపోతే జంతు శరీరం కావచ్చు, స్థావర శరీరం కావచ్చు. కానీ ఇక్కడ తైత్తీరీయ ఉపనిషత్తు మనకేం చెప్తుందంటే భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి తత్ సృష్ట్వా అంటే మొత్తం ఈ తత్శబ్దం చే చెప్పబడేటువంటి చరచరాత్మకమైనటువంటి ఈ ప్రపంచాన్నంతటినీ కూడా సృష్టించి తదేవానుప్రావిశత్ తన చేత సృష్టింపబడినటువంటి చరాచరమైన పదార్థాలన్నింటిలోనూ కూడా తానే లోపలికి ప్రవేశిస్తాడు. గీతలో పరమాత్మ చెప్తాడు ఒక శ్లోకంలో ఏమని? తనకు పుట్టుక లేదు, అజోపి అవ్యయాత్మ, అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. పుట్టుకలేని వాడిగా ఉంటూ నాశరహితుడిగా ఉంటూ సర్వభూతములని కూడా తన అధీనంలో పెట్టుకుని సంభవామి అవతరిస్తాడు. ఆత్మమాయ తన సంకల్పం చేత తాను అవతరిస్తాడు అని చెప్పాడు పరమాత్మ. అందువల్ల పరమాత్మ అవతరించడానికి మనవలే కర్మ అనేటువంటిది కారణం కాదు, లేదా ఎవరో ఒకడు పుట్టించడం అనేటువంటిది కారణం కాదు. మరి ఏమిటి కారణం? సంభవామి ఆత్మమాయ తన యొక్క సంకల్పం చేత తాను అవతరిస్తాడు. అలాగే ఇక్కడ కూడా విష్ణు శబ్దానికి
అర్థాన్ని తెలియజేస్తూ అన్నిట్లోనూ తను వ్యాపించి ఉంటాడంటే ఎవరు వ్యాపింపజేస్తారండి? ఎవరు వ్యాపింపజేయవలసిన అవసరం లేదు. తత్ సృష్ట్వా తానే చరాచరమైన జగత్తుని సృష్టించి తదేవా అనుప్రావిశత్, తదేవా అనుప్రావిశత్ అంటే తానే దాంట్లోకి ప్రవేశిస్తాడు, స్వతంత్రంగా ప్రవేశిస్తాడు. అంతేకాకుండా మనకి హరివంశం చెప్తుంది, వ్యాప్య సర్వాన్ ఇమాన్ లోకాన్ స్థితః సర్వత్ర కేశవః తతశ్చ విష్ణునామాసి విషేర్ధాతోః ప్రవేశనాత్. అయితే పరమాత్మ అన్ని చోట్ల వ్యాపించుంటాడు అన్నారు కదా. ఎవడండి వ్యాపించున్నది? వ్యాప్య సర్వాన్ ఇమాన్ లోకాన్ స్థితః సర్వత్ర కేశవః. కేశవః, ఓ కేశవ, నీవు ఈ సమస్తమైనటువంటి లోకమునందు కూడా వ్యాపించి ఉంటావు కాబట్టి తతః అందుచేత విష్ణునామాసి విషేర్ధాతోః ప్రవేశనాత్, విషప్రవేశనే అనే ధాతువు నుండి ఏర్పడినటువంటి విష్ణునామం నువ్వు ధరించి ఉన్నావు. కేశవ, నీవు అన్నింటిలోనూ వ్యాపించి ఉంటావు కాబట్టి, సమస్త లోకమునందు వ్యాపించి ఉంటావు కాబట్టి, అదేవిధంగా విష్ణు అనేటువంటి నామము విషప్రవేశనే అనే ధాతువు నుంచి ఏర్పడింది కాబట్టి నువ్వు విష్ణు అనేటువంటి నామాన్ని ధరించి ఉన్నావు. విష్ణు అనేటువంటి నామం కేవలం నారాయణుడికి మాత్రమే. ఎందువలన మిగతా వాళ్ళు ఎందుకు చెందదండి? విష్ణు శబ్దానికి అంతటా వ్యాపించి ఉండేవాడని కదా అర్థం. అంతటా మిగతా వాళ్ళు ఎవరు వ్యాపించి ఉండరా అంటే వ్యాపించి ఉంటారు. హరివంశం చెప్తోంది, వ్యాప్య సర్వాన్ ఇమాన్ లోకాన్ స్థితః సర్వత్ర కేశవ. అన్నింటిలోనూ కూడా, ఈ సమస్త లోకమునందును కూడా కేశవ నువ్వే వ్యాపించి ఉంటావు కాబట్టి విష్ణు శబ్దం నీకు మాత్రమే సంబంధించినటువంటిది. మొత్తానికి ఈ యొక్క మొదటి రెండు నామములు కూడా, అంటే విశ్వశబ్దము, విశ్వనామము, అదేవిధంగానే విష్ణు అనేటువంటి నామము, రెండూ కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణకే సంబంధించినటువంటి. దీంట్లో విశ్వశబ్దం ఏం చెప్తుందంటే భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయనకి పరిపూర్ణత ఉన్నది. సర్వత్రా పూర్ణుడు. ఒకటి పరిపూర్ణుడు ఎప్పుడంటాం? ఏ లోపాలు లేకుండా ఉంటాయి. నారాయణ అన్ని విధములో పరిపూర్ణుడ. ఎలా పరిపూర్ణండి అంటే అన్నింటిలోనూ వ్యాపించి ఉంటాడు కాబట్టి. ఉచ్చం నీచం అనేటువంటిది తేడా లేకుండా ఊర్ధ్వశ్చ నారాయణ అధశ్చ నారాయణ అంతర్బహిశ్చ నారాయణ నారాయణ ఏవేదగుం సర్వం. పైన వ్యాపించున్నాడు, కింద వ్యాపించున్నాడు, అంతః లోపల వ్యాపించున్నాడు, బహిష్ట బయట వ్యాపించున్నాడు. ఈ కనబడేటువంటి మొత్తం చరాచర జగత్తంతా ఆయనే, అంటే ఆయన అన్నిట్లోనూ ఆయనే వ్యాపించి ఉన్నాడు అని చెప్పడం చేత అన్నిటికి సంబంధించినటువంటి జ్ఞానము ఆయనకు ఉంటుంది. ఒకటి అన్నిటి గురించి తెలుసుకోవాలంటే అన్ని చోట్ల తాను ఉంటేనే తెలుసుకోగలుగుతాడు. అందువల్ల విశ్వశబ్దం తాను అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయన సర్వత్రా పూర్ణుడు అని చెప్తుంది. ఇక రెండవ నామం విష్ణు అనేటువంటి శబ్దం, ఆయన అన్నింట్లోనూ వ్యాపించి ఉండడానికి కారణం ఏమిటండి? ఎలా వ్యాపించి ఉంటాడు పరమాత్మ? ఎవరు ప్రవేశపెడతారు? ఎవరు ప్రవేశపెట్టడు, ఆయనే తనంతట తానే వ్యాపించి ఉంటాడు అని మనకి ఉపనిషత్తులు, గీతాది గ్రంథాలు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకు వ్యాపిస్తాడండి పరమాత్మ అన్నింట్లోనూ అంటే ఈ చరాచరమైనటువంటి జగత్తంతా కూడా తనకి విభూతి కాబట్టి. అంటే విభూతి అంటే సొత్తు. యస్య పృథివీ శరీరం యస్య ఆపశరీరం అని మనకు ఉపనిషత్ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. ఏవైతే పరమాత్మకి శరీరంగా, యస్య పృథివీ శరీరం, ఏ భూమి అయితే పరమాత్మకి శరీరమో, యస్య ఆపశరీరం, ఏ నీరైతే పరమాత్మకి శరీరమో, అదేవిధంగా భూమి ఆపహ అనలహ వాయు. భగవద్గీత చెప్తుంది భూమియే కాదు, నీరే కాదు, అగ్నియే కాదు. అనలం అంటే అగ్ని, వాయువు అంటే వాయువే కాదు. ఇవన్నీ కూడా పరమాత్మకి శరీరమే. అన్నింట్లోనూ తాను ప్రవేశించి ఉన్నాడు. అన్నీ కూడా పరమాత్మకి సొత్తు. మన శరీరం మన సొత్తు. అలాగే ఈ చరాచరమైన జగత్తంతా కూడా పరమాత్మకి సొత్తు. అలా తాను తన సొత్తైనటువంటి వీటన్నింటిలో కూడా తను వ్యాపించి ఉంటాడు. ఎందుకు వ్యాపించి ఉంటాడండి పరమాత్మ? దేని గురించి వ్యాపించి ఉంటాడు పరమాత్మ అంటే అది తనకు ఉండేటువంటి సహజమైనటువంటి లక్షణం. పరమాత్మ అన్నింటిలో వ్యాపించి ఉండడం గల కారణం, ఎప్పుడు వ్యాపించి ఉంటాడు? ఏదో ఒకసారి ఎప్పుడో వ్యాపించి ఉంటాడు ఆయన అంటే కాదు, ఎప్పుడు వ్యాపించి ఉంటాడు పరమాత్మ. అలా వ్యాపించి ఉండడం తన యొక్క స్వభావము.
మన ఇల్లు అనేటువంటి దాంట్లో మనం ఎట్లాగైతే స్వతంత్రంగా మనం ప్రవేశించి ఉంటామో అదేవిధంగానే చరాచరం జగత్తంతా కూడా పరమాత్మ నివసించి ఉండేటువంటి ఇల్లు, పరమాత్మకి నివాస స్థానం. అందువల్ల పరమాత్మ తన ఇంట్లో తాను ఏం చేసి ఉన్నాడు, అలా వ్యాపించి ఉండడం. ఎందుకు వ్యాపించి ఉన్నా అంటే వ్యాపించడం తన యొక్క స్వభావము అని మనకి ఈ యొక్క నామం మనకి తెలియజేస్తూ ఉంటుంది. తర్వాత వషట్కార. వషట్కార శబ్దానికి ఏమిటండి అర్థం? వషట్కరోతీతి వషట్కార. వషట్కరోతి అంటే ఏమిటి? వశముని చేసుకునేటువంటి వాడు, అంతటినీ కూడా వశపరుచుకునేటువంటి వాడు కాబట్టి ఆయనకి వషట్కార అని పేరు వచ్చిందట. అయితే మొదటి 2 నామాల్లోనూ సర్వత్రా పూర్ణుడని విశ్వనామం తెలియజేసి విశ్వం అనేటువంటి నామం, విష్ణు అనేటువంటి నామము ఆయన అంతటా వ్యాపించి ఉంటాడు అని చెప్పారు కదా. అయితే అంతటా వ్యాపించి ఉంటాం అంటే ఆకాశం కూడా అంతా వ్యాపించి ఉంది కదండి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చూస్తున్నాం, ఎక్కడో ఆకాశం దిగిపోతున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. కానీ నిజానికి ఆకాశం దిగిపోయిందా, అక్కడ చివరికి వెళ్ళి చూస్తే మళ్ళీ అది ఎక్కడో ఉంటుంది. ఇలా ఆకాశం మొత్తం అంతా వ్యాపించింది. అదేవిధంగా భగవంతుడు కూడా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు కదండి. అప్పుడు భగవంతుడి యొక్క వ్యాప్తి ఆకాశాదుల వ్యాప్తి వంటిదా అంటే కాదు. ఎలా చెప్పగలిగారండి? భగవంతుడికి వషట్కార అని పేరు. ఆకాశం అంతటా వ్యాపించి ఉంటుంది సరే, కానీ ఆకాశం అన్నింటినీ కూడా తన వశంలో పెట్టుకుని ఉంటుందా? అది అంతటా ఆకాశం ఉంది, కానీ అంతటా ఉన్నటువంటి ఆకాశం తన కింద ఉన్నటువంటి అన్నింటినీ కూడా తన వశంలో పెట్టుకుని ఉన్నదా? లేదే. కానీ భగవంతుడు అన్నింట్లోనూ తను వ్యాపించి ఉండడమే కాకుండా సర్వాన్ని కూడా తన వశమై ఉండేటట్లుగా తాను చేసుకున్నాడు. ఆళ్వార్లు అంటారు, పుంగోదం సూయింద భువనయుం విన్నులహుం అంగాదుం సోరామే ఆల్గిన్న ఎంబెరుమాన్ செங்கோலுடைய திருவரங்கச் செல்வனார். పొంగోదం సూయింద భువనియం విన్నుల, సముద్రం చేత పరివేష్టించబడినటువంటి ఈ భూమండలాన్ని, అదేవిధంగానే విన్నులకం అంటే పైన ఉండేటువంటి లోకాల్ని లేదా నిత్య విభూతిని, వీటన్నింటినీ కూడా పరమాత్మ ఆల్హిన్రాన్ ఏళ్తున్నాడు. ఆల్హిన్న ఎంబెరమాన్ ఏళ్తూ ఉండేటువంటి స్వామి. ఎవరండి ఆయన? సెంగోలుడే తిరువరంగ చెల్వన, ఆజ్ఞాదండాన్ని కలిగి ఉన్నటువంటి శ్రీరంగంలో వేంచేసి ఉన్నటువంటి తిరువరంగ చెల్వనార్, శ్రీరంగ నగరానికే గొప్ప ఐశ్వర్యవంతుడిగా చెప్పబడేటువంటి వాడు, శ్రీరంగ ఐశ్వర్యంగా కొనియాడబడేటువంటి శ్రీరంగనాథుడు. ఎలా వెళ్తున్నాడు దాన్ని అంతటినీ కూడా? అంగాదుం సోరామే ఆల్హిన్న ఎంబెరుమాన్, ఎక్కడ అలసిపోకుండా వెళ్తున్నట్టు మనం. ఈ పాత్రం మనకి ఏం చెప్తుందంటే, ఇటు నిత్య విభూతిని అటు లీలా విభూతిని రెండింటినీ కూడా తన ఆజ్ఞాదండంతో వెళ్తున్నట్టు. తాను వెళ్ళటం కాదు, తన ఆజ్ఞాదండంతో ఒకసారి ఇలా ఉండాలి అలా ఉండాలి. రాజుగారు చూడండి, ఏదైనా శాసనం చేసేటప్పుడు తన చేతిలో ఆజ్ఞాదండాన్ని ఇలా ఊపుతారు, నేను నా ఆజ్ఞది అంటూ ఉంటారు. అలాగ పరమాత్మ శ్రీరంగనాథుడు కూడా తన చేతిలో ఉండే ఆజ్ఞాదండంతో 2 విభూతుల్ని వెళ్తున్నట్టు. వెళ్ళాలంటే వశంలో ఉంటేనే కదా వెళ్ళగలుగుతాడు. అందువల్ల పరమాత్మ ఇక్కడ వషట్కార అనేటువంటి శబ్దం మనకి ఏం చెప్తుందంటే, ఈ నామం మనకి ఏం చెప్తుందంటే, వషట్ అనేటువంటి శబ్దం మీద అన్న అనేటువంటి ప్రత్యయం వచ్చి వషట్కార అనే పదం ఏర్పడింది. ఈ వషట్ అనే శబ్దం ఏం చెప్తుందంటే, తన ఇష్టం వచ్చినట్లుగా తాను వశీకరించుకుంటాడు పరమాత్మ. ఈ వషట్ అనే శబ్దం ఏం చెప్తుందండి అంటే, వషట్కార అనే పదం సర్వస్యవశీ, సర్వస్యవశీ మనకు బృహదారకన్య ఉపనిషత్ చెప్తుంది. పరమాత్మ అన్నిటి కూడా తన వశంలో పెట్టుకుంటాడా అంటే పెట్టుకుంటాడు. సర్వస్యవశీ సర్వస్యేషాన అంటుంది బృహదారణ్య ఉపనిషత్తు. సమస్త సర్వస్యవశీ, సమస్తమ్మని కూడా తన వశాన్ని గావించుకున్నటువంటి వాడు ఆ సాక్షాత్ పరమాత్మ. సర్వస్య ఈశాన, అన్నిటిని వశపరచుకోవడమే కాదు, సర్వస్య ఈశాన, సమస్తాన్ని కూడా నియమించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు సాక్షాత్ పరమాత్మ. ఆకాశంలాగా సర్వవ్యాప్తి ఉండబెట్టడం మాత్రమే కాకుండా, ఈ పరమాత్మ అంతటా వ్యాపించి ఉండటమే కాకుండా సర్వపదార్థములకి కూడా శాసించుటకై అంటే స్వాధీనపరచుకుంటకై పరమాత్మ వ్యాపించి ఉంటాడు. ఆకాశం వ్యాపించి ఉంచడం వల్ల ఏమిటి ప్రయోజనం?
ఆకాశాన్ని వ్యాపించడం ఏమైనా ప్రయోజనం ఉందా? వ్యాపించి అన్నిటినీ తాను వశపరుచుకుంటుందా? అంటే వశపరచుకోదు. కానీ పరమాత్మ అన్నింటిలోని వ్యాపించి ఉండి తాను వశపరుచుకుంటాడు. ఎందుకు వ్యాపించి ఉంటాడంటే అన్నిటినీ వశపరుచుకోవడం కొరకు తాను వ్యాపించి ఉంటాడు. ఇప్పుడు రాజధానిలో ఎక్కడో ఢిల్లీలో ప్రధానమంత్రి గారు కూర్చుని ఉన్నాడు, అక్కడి నుంచి శాసిస్తూ ఉంటాడు అందరినీ. అలాగే రాజధానిలో సింహాసనం మీద కూర్చుని జగత్తును శాసించేటువంటి చక్రవర్తి అన్ని చోట్ల ఉంటాడా? ప్రధానమంత్రి అన్ని చోట్ల ఉండలేడు. కానీ శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి మనకి తాను వైకుంఠంలో ఉండి శాసించడం మాత్రమే కాకుండా అన్నింట్లో కూడా వ్యాపించి తాను శాసిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రాజధానిలో సింహాసనం మీద కూర్చుని ఒక చక్రవర్తి శాసిస్తున్నటువంటి విధంగా పరమాత్మ శాసించడు. విలక్షణంగా అన్నిట్లోని పరమాత్మ వ్యాపించి ఉండి వాటిని అన్నిటినీ కూడా తన వశంనందు ఉంచుకుని శాసించేటువంటి వాడు పరమాత్మ అని ఈ వషట్కార శబ్దం తెలియజేస్తుంది. భారతం చెప్తుంది మనకి, జగద్వశే వర్తతేదం, జగద్వశే వర్తత ఇదం. ఈ జగత్తంతటినీ కూడా వాని వశంబున ఉంటుంది. జగద్వశే వర్తతేదం, ఈ జగత్తంతా కూడా ఆయన వశంలో ఉంటుందండి. ఎవరి వశంలో ఉంటుంది? సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క వశంలో ఉంటుంది. వషట్కార శబ్దం ఏం చెప్తుందండి అంటే పరమాత్మ అన్నిట్లోనూ వ్యాపించి ఉండడం గల కారణం ఏమిటండి అంటే అన్నిటితో కూడా తన వశపరుచుకోవడం గురించి అని ఈ 3వ నామం మనకి తెలియజేస్తూ ఉంది. తర్వాత చెప్తున్నాను, భూత భవ్య భవత్ ప్రభు. సరే, వ్యాపించి ఉన్నాడు అన్నారు, అన్ని విధములుగా పరిపూర్ణుడు అన్నారు. ఎందుకు వ్యాపించి ఉంటాడయ్యా అంటే అన్నిటినీ కూడా తన వశపరచుకోవడానికి వ్యాపించి ఉంటాడు అని అన్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు, ప్రధానమంత్రి కూడా ఏదో పరమాత్మలాగా అన్ని చోట్ల వ్యాపించి లేకపోయినప్పటికీ తాను ఢిల్లీలో కూర్చుని మిగతా రాష్ట్రాలన్నింటినీ కూడా తాను శాసిస్తూ ఉంటాడు, తన వశంలో పెట్టుకుంటూ ఉంటాడు. ఇలా ఎన్నాళ్ళు శాశ్వతంగా ఉంటాడా? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఆ ఎలక్షన్లో మళ్ళీ అతను నెగ్గితేనే మరలా ప్రధానమంత్రి సీట్లో కూర్చుంటేనే అతను శాసించగలుగుతాడు. అలాగా భగవంతుడు కూడా అన్నింట్లోనూ తాను వ్యాపించి ఉండి అన్నింటిలో తాను వశపరుచుకొని అన్నిటిని తన వశంలో ఉంచుకోవడం అనేటువంటిది ఎన్నాళ్ళు? 5 సంవత్సరాల మీద ప్రధానమంత్రి పదవిలాగా, ముఖ్యమంత్రి పదవిలాగా ఏదో 5 సంవత్సరాలు, ఏదో 10 సంవత్సరాలు, ఏదో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు మెజార్టీ లేకపోతే వీరిని తీసేసి ఇంకోని వీరు కూర్చోబెడతారు. అలా పరమాత్మ కూడా ఏదో కొన్నాళ్ళండి, ఏదో 5 సంవత్సరాలండి, లేదో 2 సంవత్సరాలండి, ఇలా కాలనియమం ఏమైనా ఉందా పరమాత్మకి? కాలనియమం ఏమీ లేదు. ఎలా చెప్తున్నారు? ఇదిగో 4వ నామం చెప్తుంది, భూత భవ్య భవత్ ప్రభు. ముక్కాలములకి కూడా స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. భూత భవ్య భవతాం ప్రభు. పరమాత్మ ఇలా వశీకరించుకోవడం అనేటువంటిది భూతకాలంలోనూ, భవిష్యత్ కాలంలోనూ, వర్తమాన కాలం, 3 కాలముల్లోనూ సమస్త పదార్థములకి కూడా స్వామి ఆయనే అని భూత భవ్య భవత్ ప్రభు అనేటువంటి 4వ నామం మనకి చెప్తుంది. అంటే ఏమిటి? శేషి, సర్వశేషి అని అర్థం. అన్నిటికీ కూడా శేషి ఆయనే. శేషి అంటే వినియోగించుకునేటువంటి వాడు. ప్రభు అంటే ఎవరు? వినియోగించుకునేవాడే కదా ప్రభు. వినియోగపడేటువంటి వాడు సేవకుడు. ఈ విధంగా విష్ణుమూర్తి సర్వశేషి అనేటువంటి అర్థాన్ని తెలియజేస్తుంది ఈ భూత భవ్య భవత్ ప్రభువు అని. అంటే 3 కాలములకి కాలానికే తాను స్వామి అన్నప్పుడు మనం చూడండి, వారేంటండి ఎలా ఉండేవాడండి, ఎలా అయిపోయాడండి? టైం అండి, వాడి టైం బాగాలేదండి, బ్యాడ్ టైం, అందువల్ల వాడు సేవకుడు అయిపోయాడు. వాడండి అదృష్టవంతుడండి, వాడి టైం బాగుందండి, యజమాని అయిపోయాడు, కోట్లాలకి అధికారి అయిపోయాడు. అంటే ఏంటి? కాలం అనేటువంటిది సమాధానం చెప్తుంది. కొంతమంది చూడండి, ఏమిటండి ఇలా కష్టం, అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుందండి, ఏం బెంగపెడకండి అంట. అంటే కాలం అనేటువంటిది అన్నింటినీ కూడా వశపరుచుకుంటే మార్చేస్తుంది, మంచి టైము చెడ్డ టైం అంటున్నాం. కానీ భగవంతుడు అనేటువంటి వాడు కాలాన్ని తన వశంలో పెట్టుకున్నటువంటి వాడు. 3 కాలములకి కూడా తానే ప్రభువు. భూత భవ్య భవత్ ప్రభువు. భూతకాలానికి అంటే జరిగిపోయినటువంటి కాలానికి, భవిష్యత్ కాలానికి, వర్తమాన కాలానికి, 3 కాలాలకి కూడా పరమాత్మే స్వామి అని నామం చెప్తోంది. ఆయనేనా స్వామి? ఎలా చెప్పగలరు? దానికి వ్యాఖ్యానంలో భట్టరాజు చెప్తున్నారు. నేను చెప్పడం కాదు, తైత్తీర్య నారాయణ చెప్తోంది.
పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం. మనకి తైతీర్ నారాయణ చెప్తుంది. పతిం విశ్వస్య పతి, లోకమునందరికీ కూడా పతి ఆయనే. విశ్వస్య పతిం, లోకములకు స్వామి పరమాత్మ. పతిం పతీనాం, శ్వేతాశ్వేతరోపనిషత్తు చెప్తోంది. ఏమని? పతిం పతీనాం, పతులందరికీ కూడా పతి ఎవరు? సాక్షాత్తు నారాయణ. అంతేకాకుండా భూతస్య జాతః ఆసీత్, భూతములకి పతి ఒకడే అయ్యను. భూతస్య జాతః ఆసీత్, సర్వభూతములకి కూడా పతి ఒక్కడే. తత్పురుషస్య విశ్వం, ప్రపంచం ఆ పురుషునిది. తత్పురుషస్య విశ్వం, ఈ విశ్వం చరాచరం జగత్తంతా కూడా తత్పురుషస్య, తత్శబ్దం చెప్పబడేటువంటి అదిగో నారాయణదే సుమా ఇదంతా కూడాను అని మనకి ప్రమాణాలు తెలియజేస్తాయి. యస్యేమాహ ప్రదిశః, ఈ దిశలో ఉండేటువంటి అన్నీ ఎవనివో. యస్య ఇమాహ ప్రదిశః, ఈ దిక్కులో ఉండేటువంటివి అన్నీ ఎవరివైతేయో ఆయనే సాక్షాత్ పరమాత్మ. మనకి భారతం చెప్తుంది. కృష్ణస్య హి కృతే భూతం ఇదం విశ్వం చరాచరం, చరాచరమైనటువంటి ఈ ప్రపంచమంతా కూడా కృష్ణస్య హి కృతే, కృష్ణుడి కొరకు కదా ఏర్పాటు చేయబడినటువంటిది. భూత భవ్య భవన్నాథ కేశవ కేశిసూదన, భారతం చెప్తుంది. కేశిసూదన, కేశిని సంహరించినటువంటి కేశవ, కేశవుడు. భూతభవ్య భవన్నాథ, మూడు కాలములకి కూడా ఆయనే స్వామి అని మనకి భారతం కూడా చెప్తోంది. జగన్నాథస్య భూపతే, అదే భారతం చెప్తోంది. రాజా జగన్నాథుడైనటువంటి కృష్ణుడి యొక్క ఈ భూమండలానికి అంటే నాథుడు ఎవరు? కృష్ణుడే. అందువల్ల ఈ ప్రమాణ శ్లోకాలన్నీ కూడా మనకి ఏం తెలియజేస్తున్నాయండి అంటే, పరమాత్మ త్రికాలంలో ఉండేటువంటి పదార్థాలన్నింటికి కూడా ప్రభు ఆయనే అని చెప్పడం చేత సర్వశేషి ఆయనే, ఆయనే అధికారి అని మనకి ఈ 4వ నామం తెలియజేస్తూ ఉన్నది. అయితే అన్నిటికీ కూడా ప్రభు ఆయన ఎలా అయ్యాడండి? 5వ నామం చెప్తుంది. భూతకృత్, భూతకృత్, ఎందుకు ఆయన స్వామి అయ్యాడు, ఎందుకు ఆయన శేషి అయ్యాడు అంటే, భూతకృత్, ఈ భూతాలన్నింటినీ కూడా సృజించినటువంటి వాడు కాబట్టి. భూతకృత్ అంటే అర్థం ఏమిటంటే, సర్వభూతములను సృజించినవాడు, సృష్టించినవాడు. భూతాని కరోతీతి భూతకృత్, సమస్త భూతములను స్వతంత్రుడై సృజించేటువంటి వాడు కాబట్టి ఆయన భూతకృత్ అని అంటారు. మనకి ప్రమాణం చెప్తోంది. సర్వం హ్యేదం బ్రహ్మణా హైవ సృష్టం, ఈ సర్వస్వమును కూడా బ్రహ్మము చేతనే సృష్టించబడింది. సర్వం హ్యేదం బ్రహ్మణా హైవ సృష్టం, బ్రహ్మశబ్దం చే చెప్పబడిన పరమాత్మ చేతనే ఈ సర్వస్వం కూడా సృష్టించబడింది. మనం పిల్లవాడిని కన్నాం, మన చేత కన్నబడినటువంటి పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో అంటే మన కన్న పిల్లవాడు, వాడి మీద శాసించే హక్కు మనకు ఉందా లేదా? వాడిని తిట్టడం కానీ వాడిని కొట్టడానికి కానీ హక్కు ఎవరికి ఉంది? కన్న తల్లిదండ్రులకే కదా. కొట్టేస్తున్నాడు, తిట్టేస్తున్నాడు. ఏమిటండి అలా తిట్టేస్తున్నారు, ఎందుకంటే అలా కొట్టేస్తున్నారు అన్నాం. వాళ్ళు ఏమంటారు? ఏమండి 9 మాసాలు కని పెంచి వీడు యోగక్షేమం చూసిన వాడినండి, నాకు కాబట్టి హక్కు ఎవరికి ఉందండి? నేను కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, నా ఇష్టం, నా పిల్లవాడు అంటాం. ఇదివల్ల మనం కన్నాం కాబట్టి వాడి మీద అన్ని హక్కులు మనకే ఉన్నాయి అని మనం అంటున్నావా లేదా? అదేవిధంగానే పరమాత్మ ఈ చరాచరమైనటువంటి అన్నింటినీ కూడా, సర్వభూతములని కూడా తానే కన్నాడు. సర్వం హ్యేదం బ్రహ్మాణాహైవ సృష్టం, ఈ సర్వస్వం కూడా బ్రహ్మం చేత సృజించబడింది అని మనకి ప్రమాణ వాక్యం తెలియజేస్తోంది. కాబట్టి పరమాత్మే అన్నింటినీ సృష్టించాడు. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి అంటుంది వేదం. భృగువల్లి చెప్తుంది, తైత్తిరి భృగువల్లి. ఏమని? యతో వా ఇమాని భూతాని జాయంతే, ఈ భూతములన్నీ కూడా ఎవరి నుంచి వెలువడ్డాయో ఆయనే సాక్షాత్తు విష్ణు. అందువల్ల భూతాలన్నింటినీ కూడా సృజించినటువంటి వాడు భగవానుడు, సృష్టించేసినటువంటి తండ్రి కాబట్టి ఆయనకే కదా అన్నిటి మీద హక్కు ఉంటుంది. ఇప్పుడు మనం కన్నటువంటి పిల్లవాళ్ళు మనకు వినియోగపడాలక్కర్లేదా? ఎందువల్ల? మన కన్నాం కాబట్టి. మన చేత కన్నబడిన పిల్లవాడు మనకు వినియోగపడ్డా వాడి ధర్మం. తల్లిదండ్రులకు వినియోగపడటం అనేటువంటిది పిల్లవాడి యొక్క ధర్మం.
అలాగే చరాచరమైన జగత్తంతా కూడా పరమాత్మ చేత కనబడింది కాబట్టి అన్నీ కూడా పరమాత్మకే వినియోగపడాలి. అన్నీ పరమాత్మ వినియోగపడుతున్నాయి కాబట్టి వినియోగించుకునేవాడు పరమాత్మ కాబట్టి ఆయనకి సర్వశేషి అని పేరు. అన్నిటినీ తను సృజించాడు కాబట్టి భూతకృత్ అనే మనకి నామం ఏం చెప్తుందంటే అన్నిటినీ సృష్టి చేశాడు కాబట్టి ఆయనే సర్వశేషి, ఆయనే అన్నిటిని కూడా వినియోగించుకునేటువంటి వాడు, ఆయనకే అన్నీ కూడా వినియోగపడాలి అని వ్యాఖ్యానం చాలా చక్కగా మనకి తెలియజేశారు. మరిన్ని విషయాల్ని రేపటి రోజు మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.